ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారన్న ఇక్కడ? దగ్గర దగ్గర నేను వచ్చి 25 సంవత్సరాలు అయిందండి. 20 సంవత్సరాలు. ఇలాంటి వరద ఎప్పుడైనా చూసారా మీరు? అంటే ఫస్ట్లో 20 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చిందండి. అంటే అది మరీ అంత ఇది కాదు, మామూలుగా నార్మల్గా వచ్చింది. ఇప్పుడు మాత్రం కరెక్ట్గా మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అది 20 సంవత్సరాలు ఇది 20 సంవత్సరాలు. మరి ఇంత వరదలో ప్రభుత్వం ఏమైనా సహాయం అందిస్తుందన్న? ప్రభుత్వం బాగా అందిస్తుందండి. ఏంటి ఇప్పుడు నేనున్నాను, నేను నా అంతటికి నేనే ప్రతి ఒక్కటి కూడా మనం ఏంటంటే పక్కనోడికి వెళ్ళనివ్వట్లా. మా ఇంట్లో వాళ్ళని తీసుకొస్తున్నావు 10 కేసులు 20 కేసులు నేనే తీసుకెళ్ళిపోతే పక్కనోడికి ఎలా అందిద్ది? అది ఒకటి. ఇంకోటి ఏంటంటే నేను తీసుకొని అసలు ప్రభుత్వమే పని చేయట్లేదనని డైలాగులు మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మగవాళ్ళు ఎలా. మనం తింటానే ప్రభుత్వం పని చేయట్లేదంటే కరెక్ట్ కాదు కదా. ఏంటి ఇప్పుడు ఇంత ఇదిగా ఉండి ఏంటి చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని సాయం చేస్తారు. ఇప్పుడు ఆయనకి పైన ఏమన్నా తెలుసా? మనం ఎప్పుడు తెచ్చాదో మనకే తెలియదు. అలాంటిది వాటర్ వచ్చేస్తాయి ముందరగా తెలియదా అని ఇది మాట్లాడతాం, అది కరెక్ట్ కాదు. అంతే కదా. కావాలని చెప్పి ప్రభుత్వం పట్టించుకోలేదు, ముందుగా అలర్ట్ చేయలేదు ప్రజల్ని అనే మాట అంటున్నారు కదన్నా. అవన్నీ వస్తుందేనండి. అదంతా ఏంటి సైలెన్సర్ చెప్పారు. రాత్రి అర్ధరాత్రి 2ంటికి 1ంటికి వైఎస్ఆర్ కాలనీ అండి మాది. సైలెన్సర్ వేసుకుని వచ్చి చెప్పారు అందరూ అప్రమత్తంగా ఉండండి నీళ్ళు వస్తాయని చెప్పడం. అయితే మాది వైఎస్ఆర్ కాలనీ 246 FF6 అంటే మాది కింద ఫ్లోరు. చెప్పడం అయితే ఆదివారం నైట్ 2ంటికి 3ంటికి చెప్పారు, అనౌన్స్మెంటింగ్ చెప్పారు. కానీ ఏంటంటే ఇంత రాదులే అని చాలామంది అనుకున్నారు. అంతే క్లియర్ అది చెప్పలేదు అధికారులు అనేది తప్పండి. అది చెప్పడం అయితే పక్కన చెప్పారు. మేము దాదాపు 12 ఏళ్ళ నుండి వైఎస్ఆర్ కాలనీలో ఉంటున్నామండి. ఏంటంటే ఎదురున్న వాళ్ళకి అందుతున్నాయి, అనుకున్న వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆయన చెప్పారు కదా అందరూ ఇంత వరద వచ్చిద్దని చెప్పి ఎప్పుడు అనౌన్స్మెంట్ చేయని వాళ్ళు చేసినా సరే ఎందుకని ప్రజలు అప్రమత్తం కాలేదనుకోవచ్చు అంటారు? ప్రజల నిర్లక్ష్యం అండి. అది ప్రజలే నిర్ణయించాలి కానీ ఏ అధికారిని ఏ గవర్నమెంట్ని నిర్ణయించడానికి లేదండి అది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది, అప్పుడు ఇంతగా రాలే, మామూలుగా వచ్చింది. అంటే మామూలు ఇళ్ళ నుండి అడుగు 2 అడుగులు వెళ్ళిపోతాయి అనుకున్నారు. కానీ దాదాపు ఏసీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు మా అయితే వైఎస్ఆర్ కాలనీ అయితే మరీ దారుణం. మాది ఆటో డ్రైవర్ని, ఆటో పైనుండి వెళ్ళినాయి, కార్లు పైనుండి వెళ్ళినాయి. ఇప్పుడు ఎదురున్న వాళ్ళే తీసుకుంటారు ఇవ్వట్లా. అండి పులిహార ప్యాకెట్లు ఇస్తున్నారు, ఉప్మా ప్యాకెట్లు ఇస్తున్నారు, ఎవరికి తోచిన వాళ్ళు బిస్కెట్లు ఇస్తున్నారు. కానీ ఏంటంటే ఎంట్రన్స్లో ఉన్న వాళ్ళకి అందుతున్నాయి కానీ లోన్ ఉన్న అపార్ట్మెంట్లకు అందట్లేదండి. 270 అపార్ట్మెంట్లు అండి మా కాలనీకి వచ్చి. ఒక్కొక్క అపార్ట్మెంట్ 32 కుటుంబాలు ఉంటాయండి. ఇప్పుడు అందరికీ సాయం చేయాలి కదండి. ఎదురున్నోడే నాకు నేను తీసుకుంటే కాదు కదా, అందరికీ అందజేయాలి. ఒకరికి సమన్వయం ఏమైనా లోపడింది అంటారా? అంతే. ఇప్పుడు నాకే అనుకుంటున్నారు కానీ ఎదుటివాడికి అందించాలి అనేది ఆ దృక్పథం లేదు కదండి. అది లేకపోవడం వల్ల ఆ చెత్త గిత్త అంతా ఫుడ్ గిడ్డు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం 2 తీసుకొని పక్కనోడికి 2 ఇస్తే పర్లా, 10 మన ఇంట్లోనే పెట్టుకుంటే ఎలా కుదురుద్ది? మరి మీరు చెప్పండి అన్న. ఒక పక్కన మరి వాళ్ళు ఆ సార్ కూడా చెప్తున్నారు సైరన్ కొట్టారని అంటున్నారు. మరి ఈ ప్రతిపక్ష నేతలు అయితే కనుక చెప్తుంది ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు ఇల్లు మునకుండా ఉండటానికి మిమ్మల్ని ముంచేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అది నిజమే అంటారా? అది కరెక్ట్ కాదండి, అది తప్పండి. ఇప్పుడు ఇంకా ఒక లెక్కలో ఈయన వచ్చి బుల్డోజర్ల మీద కొంతవరకు వీటి మీద వచ్చి సాయం చేస్తున్నాడు. ఆయన హెలికాప్టర్లో ఉండి తిరిగేసి వెళ్ళిపోయిన మరి అది వెనక మళ్ళీ మనం జ్ఞాపం చేసుకోవాలి కదండి. మరి అప్పుడేమైనా పట్టించుకున్నారా? అప్పుడేమైనా సాయం చేశారా? అప్పుడేమైనా చేయగలరా చెప్పండి? ఏం చేయలేదు. ఏంటి ఇప్పుడు ఇంత ఇదిగా కూడా ఉండి ఏంటి అది జరుగుతుందంటే మరి వీలైనంత వరకు మాకు న్యాయం అనిపిస్తుంది, ప్రజలకు న్యాయం అనిపిస్తుందండి. ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు మీరు? ఏం లేదు. అయితే నేను టాపీ వేస్తానండి. నా ఇల్లు అయితే పూర్తిగా మునిగిపోయింది. మొన్న కొద్దిగా తగ్గింది, ఒక 3 అడుగులు హైట్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మునిగిపోయింది ఫుల్గా. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను నేను. ఇదే బట్టలతో దగ్గరగా ఆ మునిగిన కాడి నుంచి ఇదే బట్టలతో ఉంటున్నాను. ఏంటి ఆ బట్టలతోనే అక్కడే ఉన్నా. నేను రాత్రి వస్తే మళ్ళీ తెల్లారబాటికి అలా అయిపోయింది, తగ్గింది. కొద్దిగా ఊపిరి, కరెంటు కూడా వచ్చిందండి. కరెంట్ లేదు ఇన్ని రోజులు మట్టి, కరెంటు కూడా వచ్చింది. సర్లే ఊపిరి పీల్చుకున్నా మళ్ళీ వచ్చేసింది. కాకపోతే దీన్ని కొంచెం మాకు ఏదన్నా చేస్తే పర్వాలేదు. అది చూడాలంటారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ప్రభుత్వం నుంచి సహాయం అందట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రజల్ని. ఊరక చంద్రబాబు నాయుడు గారు తన ఫోటో పోజుల కోసం మాత్రమే వస్తున్నారనే మాట అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన ఫోటో పోజులు దాకా అయితే అర్ధరాత్రి పూట 3:30 వరకు ఏంటి అలా పొనుకోవాల్సిన, ఆయన తిరగాల్సిన అవసరం లేదు. ఏంటి ఉండవసరం లేదు, తిరగవసరం లేదు, చేయవసరం లేదు కూడా. నేలల్లో దిగి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంటింటికి తీసుకొచ్చేస్తున్నారు కదండి. ఇవ్వకోకుండా నేను ఉండట్లేదుగా. మనం తీసుకొని కూడా అలా నిందేయటం కరెక్ట్ కాదు. మనం తింటున్నాం, ఆ తినేదానికి కూడా న్యాయం అనేది ఉండదు. అది ఇక్కడ
ఇక్కడ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చారన్న ఇక్కడికి వచ్చారు మరి ఆయన చెప్తున్నారు కదన్నా ఇక్కడ ఎవరికి వరద సహాయం అందట్లేదు, చంద్రబాబు నాయుడు అసలు ఏం పని చేయట్లేదు, అధికారులందరూ ఇళ్లలో పనుకున్నారు అంటున్నారు. నిజమే అంటారా అది? మరి అధికారులు పనుకుంటే మరి వచ్చేవాళ్ళు అంతా ఎవరండి? ఇప్పుడున్న వాళ్ళు ఎవరు? సరే ఆ రోజు మాట్లాడినోడు ఇవాళ ఎందుకు లేడు, ఇవాళ ఎందుకు ఇవ్వలేదు? సరే ఆ రోజు నీతి కవులు చెప్పాడు, ఇవాళ ఎందుకు లేడు? మరి ఇంట్లో వాళ్ళు తొంగున్నారు, వీళ్ళు తొంగున్నారా? అది కూడా ఆలోచించాలిగా ప్రజలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు మట్టి ఏంటి ఏదైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఇన్ని రోజులు మట్టి జరుగుతుంది, మరి వీళ్ళు ఎందుకు లేరు? ఫస్ట్ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎందుకు లేరు? సరే ఈయన న్యాయం చేయలేదు, మరి నువ్వు న్యాయం చేసావా? నేను పట్టించుకున్నావా? నువ్వు ఒకరోజు ఉన్నావు, రెండో రోజు కనపడలేదు ఎందుకని? ప్రభుత్వం వచ్చి పరిస్థితి ఏం లేదన్న, మొత్తం బాగానే ఉందన్న. ఇవన్నీ పంపకాలు అంతా బాగానే జరుగుతున్నాయి. రావట్లేదు అంటున్నారు కదా. 10 సార్లు తీసుకుంటున్నాడు, పక్కన వరదాగా పారేస్తున్నారు తప్ప మొత్తం జనాభాకి ఎవరికీ అందట్లేదు. తీసుకొని సరిపడా తీసుకున్నామా, పక్కకి వెళ్ళామా, జనాభాకి అందించామా, అలా ఉండాలి. కానీ మనమే తీసుకొని మనమే నాశనం చేయడం ఎలాగన్నా? ఇక్కడ ప్రజలు లేదు, ఊరకు అధికారులు షో ఆఫ్ చేస్తున్నారు, పైన తిరుగుతున్నారు, ఇక్కడ ఎవరికి ఎలాంటి సహాయం అందట్లేదు అంటున్నారు. తిండికి ఉప్మాలని, బిర్యానీలని, పులిహోరని, పాలని ఇవన్నీ ఎవరు అందిస్తున్నారన్న? ఇవన్నీ అందందే జనాభాకి వచ్చి షో చేస్తే ఇవన్నీ అలా ఇస్తున్నారు. వాటర్ బాటిల్ అని, వాటర్ టిన్నులని ఇవ్వాల్సిన పని వాళ్ళకేంటన్నా? చేయట్లేదని మాటలన్నీ ఉత్త పొకారాలు అంటే సరిపోదు కదా. అది మరి తమ్ముడు మీరు చెప్పండి, అసలు ఎలా ఉంది ఇక్కడ సహాయ కార్యక్రమాలు? సరికి అన్న మనకి చాలా బాగా అందుతున్నాయి అన్న. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే 3 గ్రూపులు అనుకుందాం మనం, స్టార్టింగ్, మిడిల్, లాస్ట్. స్టార్టింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి తగిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్నారు. దానివల్ల మిడిల్ వాళ్ళకి తగ్గుతున్నాయి, లాస్ట్ వాళ్ళకి ఏమొస్తాయి అన్న? అందట్లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రభుత్వాన్ని వీళ్ళు తప్పు పట్టుకుంటున్నారు, మూడో వాళ్ళు తప్పు పట్టుకుంటున్నారు. మరి రెండో వాళ్ళు తప్పు పట్టుకుంటున్నారా, మొదటి వాళ్ళు తప్పు పట్టుకుంటున్నారా అంటే మొదట్లో వాళ్ళు ఖచ్చితంగా తప్పు పట్టుకుంటున్నారన్న. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముందో మనకి తెలియదు. కొంతమంది పొగుడుతారు, కొంతమంది తిడతారు. వాళ్ళు అందుకున్నా కానీ తిట్టడం అనేది కరెక్ట్ కాదు. చివరిలో వాళ్ళకి అందని ఇవ్వకుండా మొదటి వాళ్ళు రెండో వాళ్ళు జరుగుతుంది. వీళ్ళిద్దరు 4 నెలలకి పనిచేయాలి అని అంటే అన్న పూర్తిగా అధికారంలోకి దిగారు కాదన్ను. ఆయన పూర్తిగా అధికారంలోకి దిగి ఈ నెలల్లో దిగాల్సిన అవసరం లేదు. ఎవరైనా నెలల్లో దిగి మాకు ఇది జరుగుతుందా, మీకు ఇది జరుగుతుందా లేదా, తిండి దొరుకుతుందా, బాగానే ఉంటున్నారా, ఎలా ఉంటున్నారు, అదన్నీ చూసుకుంటున్నారు కదన్న. అర్ధరాత్రి 3 దాకా తిరగాల్సిన అవసరాలు లేవు కదన్న అధికారులకు. మనకు 4 నెలలు అయిందండి వచ్చి. మరి ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 5 సంవత్సరాలు ఉన్నాడు. మరి పైన తిరగడం తప్ప నుంచి ఏ రోజున కూడా మరి అట్లా వాళ్ళ జోలికి వెళ్ళకోకుండా మరి పైన తిరిగేస్తే నవ్వుకుంటా తిరిగావు. అది కూడా మేము బాధల్లో ఉంటే నీకు నవ్వు వస్తుంది, అంతేనా? ఏమన్నా అందిస్తే నవ్వటం. ఇప్పుడు వచ్చి 4 నెలలు కూడా అవ్వాలా గట్టిగా మాట్లాడితే. మీరు ఆ ప్రాజెక్టులు చేయలేదు, ఈ చేయలేదు, దానివల్ల వచ్చినాయి, దీనివల్ల వచ్చినాయి అన్న. 5 సంవత్సరాలు నువ్వు చేస్తే ఇప్పుడు మాకు వరద వచ్చే వారిని ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునకుండా ఉండడానికి, అలాగే అమరావతి మునకుండా ఉండడానికి మీ మీదకి నీళ్లు వదిలేరు అంటున్నారు. వాస్తవమే కదా? కాదన్న, అది తప్పుడు. కృష్ణా నది దగ్గర కృష్ణా బ్యారేజీ కింద వైఎస్ఆర్ గ్రూప్ వాళ్ళే 2 బోట్లు వచ్చి గుద్దేసి డ్యామ్ ఎరగొట్టేసి అందువల్లే నీళ్ళు వచ్చినాయి అని చెప్పి కూడా అన్నారన్న చాలామంది. అది నిజమే అయ్యి ఉండాలిగా. ఇది నిజమైతే అది కూడా నిజమే అయ్యి ఉండాలిగా అన్న. ఏదైనా కానీ అన్న మాట అనేది సృష్టిస్తే నాకు మీకు అందట్లేదా? చాలా మాకు నచ్చింది, చాలా బాగా అందుతుంది. వాటర్ బాటిళ్ళు, మంచినీళ్ళు, ఫుడ్, బిర్యానీలు, అయ్యని ఇవన్నీ పాల ప్యాకెట్ల దగ్గర నుంచి మొత్తం అన్ని దాకా బాగా పంచుతుంది. ఓకే.